హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుశీల మగ్గం డిజైన్స్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగోవాలి, ఇంకా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ఛానల్ని ఎవరైనా మొదటగా చూస్తూ ఉంటే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎవరైనా మగ్గం వర్క్ నేర్చుకొని ఇంకా మగ్గం వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వారు ఎవరైనా తెలిసి ఉంటే కనుక వారికి మన రీల్ అనేది షేర్ చేసి మీరు మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం వేసిన నెమలి అనేది ఎలా డ్రా చేసాం, ఏం యూజ్ చేసాం, దాన్ని ఎలా ఫినిష్ చేసాం అనేది మీకు క్లియర్గా మన వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఓకేనా? నెమలి యొక్క బాడీ మొత్తం నేను డార్క్ పింక్ అండ్ లైట్ రెడ్ రెండు మిక్స్ చేసి నేను నెమలి యొక్క బాడీకి మొత్తం పెయింటింగ్ అనేది వేయడం జరిగింది. అదేవిధంగా నెమలు కింద నుంచి నేను ఒక లైన్ లాగా డ్రా చేసి దానికి చిన్న చిన్న ఆకులు అనేవి డ్రా చేసుకోవడం జరిగిందండి. ఆ ఆకులకి నేను గ్రీన్ కలర్ అనగా డార్క్ గ్రీన్ అనేది వేయడం జరిగింది. వీడియోలో చూపిస్తున్న విధంగా డార్క్ గ్రీన్ కలర్ అనేది ఆకులకి వేస్తున్నానండి నేను. అదేవిధంగా మనం నెమలికి అవుట్లైన్ అనేది గ్లాస్ బీడ్స్ తెచ్చుకుంటూ వచ్చేవారం కదండి. ఇప్పుడు మాత్రం షుగర్ బీడ్స్తో అవుట్లైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ నెమలి యొక్క అవుట్లైన్ మొత్తం నేను షుగర్ బీడ్స్తో జాగ్రత్తగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కుట్టడం జరిగింది. నేను యూజ్ చేసే సూది అనేది అందరూ యూజ్ చేసేదేనండి, స్టీల్ సూది. దానికి ఎక్కువ బీడ్స్ పట్టవండి, మహా అంటే 4 లేదా 5 బీడ్స్ మాత్రమే పడతాయి. అందుకని నేను అంత మాటలు బీడ్స్ అనేవి ఎక్కించుకోవడం జరుగుతుంది. మేజర్ ప్రాబ్లం నా హెయిర్ అండి. నేను ఎన్నిసార్లు క్లిప్స్ పెట్టి హెయిర్ కవర్ చేసిన హెయిర్ అనేది వీడియోలో పడుతుంది. దయచేసి ఏమనుకోకండి. మీకు ఏదైనా వీడియో చూసినప్పుడు డిస్టర్బెన్స్ కనిపిస్తే నా హెయిర్ వల్ల నన్ను క్షమించండి. అలా నెమలి యొక్క బాడీ అనేది షుగర్ బీడ్తో స్టిచ్ చేయడం కంప్లీట్ అయిందండి. ఇప్పుడు నెమలి యొక్క నెక్ అనేది మనం షుగర్ బీడ్తో స్టిచ్ చేస్తున్నామండి. లుక్ అనేది ఎలా ఉంది, మీకు నచ్చిందా, మీకు ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది కామెంట్ బాక్స్లో చిన్న మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ముందు వీడియోలు ఎవరైనా చూడని వారు ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఆ వీడియోస్ కూడా చూసి మీ సపోర్ట్ అనేది మన ఛానల్కి తప్పనిసరిగా ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా జాగ్రత్తగా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేస్తూ నెమలి యొక్క ఎండ్ పాయింట్కి రావడం జరిగింది. ఎండ్ పాయింట్లో ముడి అనేది జాగ్రత్తగా వేసుకోండి. ఇప్పుడు నెమలికి కింద 2 గంటలు ఒక లోటస్ టైపు చిన్నగా ఇచ్చానండి. అదేవిధంగా నెమలికి మనం ఆకులు అనేవి డ్రా చేసుకున్నాం కదండి, చిన్న కర్వ్ షేప్ ఇచ్చుకుంది. ఆకులకు కూడా నేను షుగర్ బీడ్స్ అనేవి యూజ్ చేసి
ఆకుల అవుట్లైన్ మొత్తం షుగర్ బీడ్స్తో ఫినిషింగ్ అనేది ఇస్తున్నానండి. అలా 2 ఆకులు అనేవి కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు 3వది స్టిచ్ చేస్తున్నాం. మూడు వేసుకోవడం జరిగింది. చివరిలో ఆ ఆకులకి ఇరుపక్కల నేను చిన్న రింగ్స్ అనేవి డ్రా చేయడం జరిగిందండి. ఆ రింగ్స్ కూడా షుగర్ బీడ్స్తో ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది వీడియోలో చూపించిన విధంగా. సరైన ఫ్రేమ్ అనేది లేదండి నా దగ్గర. పాపం మా అమ్మగారే వీడియో తీస్తున్నారు, మా అమ్మగారే హెల్ప్ చేస్తున్నారు మన వీడియోస్ తీసేటప్పుడు. అలా చిన్నగా అలా కర్వ్ షేప్ తీసుకున్నాం కదండి, దానికి మొత్తం నేను షుగర్ బీడ్స్తోనే ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలా లీఫ్ అనేది కొట్టుకుంటున్నానండి. మీ దగ్గర అయినా క్రియేటివ్గా ఏవైనా థాట్స్ ఉండి ఏవైనా డిజైన్స్ వేయాలనిపించినా ఆ డిజైన్ ఎలా వేయాలో తెలియక ఆలోచిస్తూ ఎవరైనా ఉంటే కనుక ఆ వీడియోస్ యొక్క ఫోటో అనేది నాకు పెట్టండి. నేను మీకు అది జాగ్రత్తగా వేసి దాని లుక్ చూపిస్తూ దాన్ని ఎలా వేసాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకోసం వీడియో అనేది పోస్ట్ చేస్తానండి. అలా నేను లీవ్స్ మొత్తం షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసుకోవడం జరిగింది. మనం వేసే ప్రతి డిజైను ఒక్క బ్లౌజ్ మీద వేసుకునే పర్పస్ మాత్రమే కాదండి, డ్రెస్సెస్ మీద యూజ్ చేసుకోవచ్చు, చిన్నపిల్లల జాకెట్స్ మీద యూజ్ చేసుకోవచ్చు, మన జాకెట్స్ మీద యూజ్ చేసుకోవచ్చు. అలా మల్టీపర్పస్లో యూజ్ అయ్యే విధంగా మాత్రమే నేను వీడియోస్ డ్రా చేసి మగ్గం వర్క్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఫోన్ ప్రాబ్లం వల్ల మధ్య మధ్యలో చిన్నగా స్ట్రక్ అవుతుందండి, ఏమనుకోవద్దు. ఇప్పుడు కింద డ్రా చేసిన గంటలకి మనం షుగర్ బీడ్స్తో స్టిచ్ చేయడం జరుగుతుంది.
అలా 1 గంట అనేది కంప్లీట్ చేశానండి. ఎండ్లో 3 అనేది వేయడం జరుగుతుంది. మధ్యలో చిన్నగా ఒక కొండ షేప్ అనేది లోటస్ లాగా వేసాను కదండి, దానికి కూడా నేను షుగర్ బీడ్స్తోనే అవుట్లైన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. షేప్ ఎంత బాగా తేలిందో కదా, బొట్టుబిల్ షేప్లో ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి డిజైన్. డ్రా చేస్తున్నప్పుడు నచ్చింది, వేసిన తర్వాత ఇంకా ముచ్చటేసుకొచ్చేసింది. మీకు ఎలా అనిపించిందో ఇంక మీ మాటల్లో మీరే చెప్పాలి. ఎంత లుక్ వచ్చిందో డిజైన్ వేసిన తర్వాత. వేస్తుండగా ఎలా ఉంటుందో అని చిన్న టెన్షన్ ఉండేది. వేసిన తర్వాత అన్ని టెన్షన్లు మటుమాయమైపోయాయి. ముందు చూపించిన విధంగానే గంట యొక్క అవుట్లైన్ అనేది జాగ్రత్తగా పర్ఫెక్ట్గా మనం షుగర్ బీడ్స్తో వేసుకోవడం జరుగుతుంది. మన ఫోన్కున్న క్వాలిటీతో, దానికున్న ఫోకస్తో వీడియో తీసి మీకు పెట్టడం జరుగుతుందండి. నెమలి యొక్క ముక్క అనేది కుట్టడం జరుగుతుందండి. కంప్లీట్ అయిన తర్వాత ఎండ్ పాయింట్లో 3 అనేది వేసుకోవడం జరిగింది. తర్వాత ఆ గంటలు ఇచ్చుకున్నాం కదండి, దాని లోపల నార్మల్ నీడిల్తో గ్యాప్స్ లేకుండా గ్యాప్ అనేది ఫిల్ చేయడం జరిగిందండి. స్కై బ్లూ కలర్ యూజ్ చేసుకున్నానండి నేను ఆ గంట లోపల గ్యాప్ ఫిల్ చేయడం కోసం. స్కై బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్ అనేది తీసుకోండి. ఆ సిల్క్ థ్రెడ్తో గ్యాప్స్ లేకుండా గంట మొత్తం ఫిల్ చేయడం జరిగింది థ్రెడ్ తోటి. స్ట్రైట్ కుట్ కాకుండా క్రాస్ కుట్ అనేది కుడుతున్నానండి నేను. మన ఛానల్ని ఎవరైనా చూడని వారు ఉంటే కనుక వారికి మన రీల్ని షేర్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లాస్ట్లో సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అదేవిధంగా మీకు తెలిసిన ఒక నలుగురికి మాత్రం మన రీల్ని షేర్ చేయండి. మీ సపోర్ట్ అనేది ఎప్పుడూ నాకు ఇదే విధంగా ఉండాలి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఆల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.